తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ చెన్నమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే నాయకులు కార్యకర్తలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయని అన్నారు. ప్రజాప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలని, కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, ఎంపీపీ పేరుచెల నరసింహబాబు, మండల కన్వీనర్లు జల్లా కొండయ్య, వీరవాసరం మండల కన్వీనర్ చవ్వాకు సత్యనారాయణ, గుంటి ప్రభు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరినీ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు గురి చేసి ఎవరిని కూడా వాక్ స్వాతంత్రం అనేటువంటి దాన్ని మాట్లాడనీయకుండా ఎవరు నోరు మెదిపినా ఏదో ఒక కేసు బరాయించడం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గోండాయిజాలతోటి ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ తరుణంలో గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే భావనలో గత ప్రభుత్వం ఉంటే, నేటి ప్రభుత్వం అవన్నీ కాదు, మా కార్యకర్తలు ఏం చెప్తే అది చేయాలి, మా జన్మభూమి కమిటీలని కొంతమందిని వేసి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, గ్రామంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఎందుకంటే ఇష్టానుసారంగా మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏం చేసినా సరే మా ఇష్టానుసారం మేము తీసుకెళ్తా అనే ధోరణి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా వినిపెడుతూ ఉంది. ఈ తరుణంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంచేదంటే మరి నాయకుడు అనేటువంటి ఆయన పై నుండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక మరి ఏదైతే అన్యాయంగా అక్రమంగా మరి కేసులు బరాయించడమే కాకుండా అలాగే గుండాలతోటి రవిడిజం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇవి డిజిటల్ బుక్లో తీసుకుని చట్టపరంగా వాళ్ళని రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని లాక్కొచ్చి చట్టపరంగా వాళ్ళని నిలబెట్టి శిక్షించడం కోసం, అలాగే కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడం కోసం మాత్రమే తప్ప మరి ఇంకొక ఉద్దేశం ఏమి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా సరే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మరి వారు ఈరోజు అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం వారు. మేము పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, అలాగే కేంద్ర కార్యాలయం నుంచి మన లీగల్ టీం కానీ అందరూ సపోర్ట్ చేసినప్పటికీ కూడా పూర్తి న్యాయం జరగట్లేదు మన కార్యకర్తలకి. ఎక్కడైనా ఇబ్బందులు జరిగిన చోట దాన్ని నివారించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మనమంతా కోరినట్టుగా కార్యకర్తలకు, నాయకులకు ఓన్లీ ఇన్సూరెన్స్ను కల్పించడమే కాకుండా డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా ఏదైనా ఒక అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా ఆధారాల పూర్వకంగా దాన్ని మీరు ఆ వెబ్సైట్లో అంతా కూడా గ్రూప్స్లో వాటన్నిటిని మొత్తం అందరూ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇబ్బంది పెట్టిన వారు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ వారు కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులైనప్పటికీ, అధికారంలో ఉన్న ఉద్యోగస్తులైనప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్నా కూడా, వారు ఎక్కడ ఉన్నా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మేము పట్టించి చట్టపరంగా తగిన న్యాయం చేసే విధంగా ఈ వెబ్సైట్ ద్వారా భరోసా కల్పించడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే అణచివేత ద్వారంలో ఈ రోజున ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి, అలాగే అన్ని రకాలుగా కూడా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కే విధంగా ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మన అందరం కూడా ఇబ్బంది పడతాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ రోజున డిజిటల్ బుక్ యాప్ ఏర్పాటు చేస్తున్నాను, ఎవరైనా కానీ మన కార్యకర్తల జోలికి కానీ మన జోలికి కానీ వస్తే కనుక ఎట్టి పరిస్థితులని కూడా మీరు స్టోర్ చేసే విధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ రోజున చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే అన్యాయంగా వాళ్ళని అక్రమ కేసులు పెడుతున్నటువంటి విధానాన్ని కానివ్వండి,
వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకుని ఎక్కడికక్కడ ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ కార్యకర్తలకి భరోసాగా ఉండటం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో డిజిటల్ బుక్ అనేటువంటి ఒక కార్యక్రమం, దాని ద్వారా మరి ఏంటంటే ఇది ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెడ్ బుక్ విధానం అయితే కానే కాదు. ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ కింద స్థాయి నాయకులందరితో కూడా కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, కక్ష సాధింపులు అసలు వద్దు. మనం నాయకుడి కింద ఇక్కడ ముఖ్యమంత్రిగా నేను కూర్చున్నానంటే మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయండి అనే విధంగా 19 నుంచి 24 వరకు జగనన్న స్వర్ణయుగం పాలన అందించారు. తండ్రి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత అదే పాలన మనకు చూపించారు. కానీ 2024 ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఒకే కులం కాదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాడులు చేసి మరి ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన ఈ 15 నెలల్లో మనం అందరూ చూశారు. దీని ద్వారా కార్యకర్తల్లో మనోస్థైర్యం కంపల్సరీ పెరుగుతుంది. పెంచేదంటే మనం ఏమీ చేయలేమా, వాడు కొట్టే దెబ్బలు పడవలసిందేనా అనే భావంతో కార్యకర్తలు ఉన్నారు. కాదు, మన దగ్గర కూడా ఆయుధాలు రెడీ అవుతున్నాయి. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో ఈ యొక్క సంఘటనలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో అన్యాయంగా ఇబ్బంది పడ్డారో ఆ కార్యకర్తలు సంతోషించే విధంగా మనం ఈ యొక్క చర్యలకు పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకుందామని ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం చాలా హర్షణీయం. విషాదంలో ఉన్నప్పుడు చిన్న ఓదార్పు అతిపెద్ద సాయమని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరులో మానవతా ఈసీ అత్యవసర చైర్మన్ పరంశెట్టి ఆంజనేయులు స్వగృహంలో మానవతా నెలవారీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి ఎర్రా విక్రమ్ మాట్లాడుతూ సంస్థ సభ్యులుగా చేరి సేవలో భాగస్వాములు కావాలని కోరారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థలో భాగస్వాములు అయితే మరిన్ని సేవా కార్యక్రమాలకు చేయూత ఇచ్చినట్టే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొమ్మన నాగబాబు, ఈసీ ఆరోగ్యం కమిటీ చైర్మన్ రావులమ్మ, పరంశెట్టి ఆంజనేయులు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశము పెదపుల్లేరు గ్రామంలో మన మానవతా ఆరోగ్య కమిటీ కన్వీనర్ ఆంజనేయులు గారు స్వగృహంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు నాటిన విత్తనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అందరూ కూడా చాలా మంది సభ్యులుగా దీంట్లో జాయిన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మనం రోజుకి లెక్కేసుకుంటే రూపాయిన్నర కూడా మనకి అవ్వదు. నెలకు 30 రూపాయలు, సంవత్సరానికి ఒక 600 రూపాయలు కనుక ఇస్తే మన తరపున మానవతా సంస్థ చక్కటి కార్యక్రమాలు మనం ఉండి మండలంలో కనుక చూసినట్లయితే దాదాపు 7 పేజీల దాకా ఉన్నాయి. మరో 2 పేజీల కోసం ఇక్కడ కృషి చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఎవరన్నా వెనుకబడిన విద్యార్థులు ఉంటే వాళ్ళు విద్య నిమిత్తం కూడా మానవతా శాఖ ఆదుకోవటం. మనకి మానవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉండి విషాద స్థాయిలో ఉన్న కుటుంబాలని కనీసం 2 కన్నీటి బొట్లైనా ఆపగలిగితే అదే నిజమైన మానవత్వం అనిపించుకుంటుందని మన వ్యవస్థాపక అధ్యక్షులు చెబుతున్నారు. మానవతా లక్ష్యం కూడా అదే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మానవతలో సభ్యత్వం తీసుకొని మానవతా సంస్థని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్షులు అయిన కాడి నుంచి ఇన్ డిఫరెంట్ కల్చర్ ఎక్కడో ఒక చోట కాకుండా నెలకొక గ్రామంలో పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ మానవతా సభ్యత్వం మేము ప్రేజరు ఎప్పుడైతే అధ్యక్షులు చెప్పినట్టు ప్రేజరు మేము పుత్తం మొదలెట్టామో మేము మా సేవలో అనేకమైన సేవలు మానవతాలో చేరి మేము చేసే కార్యక్రమాలకి భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా పెదపుల్లేరులో ఆంజనేయులు గారు ఇంటి దగ్గర ఈసారి పెట్టారు. మరి అలాగే మా పెదపుల్లేరులో మొన్న యోగా కార్యక్రమం కూడా బడి స్కూల్లో పిల్లల చేత చేయించారు. మళ్ళీ చెరుకువాడలో ఒక అనాథ బాగా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని సరుకులు ఇచ్చి కూడా వాళ్ళని ఆదుకున్నారు. ఈ మానవతా కార్యక్రమాలు ఎలా చేసి అందరినీ ఆదుకుంటున్నారు కాబట్టి ఈ సంస్థ ఇంకా ఎదరికెళ్ళాలని. మానవతా సంస్థ బోల్డ్ చోట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడున్న సేవా సంస్థలు అన్నింటిలో కన్నా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాగా జనాల్లోకి వెళ్ళి ముందుకెళ్ళి అందరికీ వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకి సహకారం చేస్తుంది. మానవతలో ఒక సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. మరింత మంది వస్తే ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లొచ్చు.
అందరూ కూడా వచ్చి మానవతలో జాయిన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా. దాంతోపాటు మానవత అనేది మన రాష్ట్రం కాదు, బయట రాష్ట్రాలు మొత్తం అన్ని మన దేశం అంతా విస్తృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి మానవత అనేది ఎక్కడి నుంచో రాదు, మనలోంచి మనమే తయారు చేసుకుని మనకి పక్కింటి వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే దాన్ని ఓదార్చడం అనేది మానవత సేవ. ఈ మానవతా సేవ అనేది ఒక గుడి కింద మన రెడ్డి గారు తయారు చేశారు. కాబట్టి ఆ గుడి కిందకు వచ్చి అందరూ ఎవరు తోచిన సాయం వాళ్ళు చేస్తే అది ఒక అందరికి ఎవరికి అందాలో అది అందరూ అందే విధంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఈ మానవతా సేవలో సభ్యులమై ఇలాంటి మంచి సంస్థ, ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కానీ దేశంలో, కానీ ఆయనకు ఒక భావం కలిగిందన్నమాట. పక్క వాళ్ళు కన్నీటితో తొడవాలి అంటే పక్క వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఈ సంస్థను స్టార్ట్ చేశారు. అది కూడా 10 మంది స్టార్ట్ చేశారు. ఈ రోజున మన దేశవ్యాప్తంగా ఇది చాలా మంచి మంచి కార్యక్రమాలకి ముందడిగా. డొమెస్టిక్ పర్యాటకంతో పాటు అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామాగా విశాఖను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే ఎన్నో రకాల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సు, UH-3H మ్యూజియం, యాత్రీ నివాస్ పునఃప్రారంభం తదితర నూతన ప్రాజెక్టులను ఇటీవల అందుబాటులో తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రపంచానికి తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది. ఇఫ్ యూ లుక్ అట్ ద పాస్ట్ 1 year, గత సంవత్సరంలో మనం చాలా యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది. కొత్తగా UH-3H మ్యూజియం మనము ఏర్పాటు చేయడం జరిగింది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ మనము ప్రారంభించడం జరిగింది. అప్పుగర్లో ఉన్న యాత్రీ నివాస్ మనము పునర్నిర్మాణం చేసి అది జాతికి అందించడం చేయడం జరిగింది. ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మనము విశాఖ ఉత్సవం కూడా డిసెంబర్ 4లో ప్లాన్ చేస్తున్నాము. ఇంతే కాకుండా మనకి ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూ రాబోతుంది. దాంట్లో భాగంగా సిటీ పరేడ్ కూడా చేయడం జరుగుతుంది. మన విశాఖపట్నం నగరంలో ఇంకా పలు హోటల్స్ రావడానికి, పర్యాటక రంగాన్ని ఇంకా మెరుగైన ఒక స్థాయికి మంచి ప్లేస్ తీసుకెళ్ళడానికి ఈ భూ కేటాయింపులు కూడా రాష్ట్ర స్థాయిలో కొన్ని హోటల్స్ మనము చేయడం జరిగింది. దీని ద్వారా డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందుబాటులో మంచి హోటల్స్, రిసార్ట్స్ అన్ని కూడా వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఊపిరి ఉన్నంతకాలం పేద ప్రజల కోసమే తన జీవితం అంకితమని భావోద్వేగ ప్రసంగం. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవీ శరణావతి మహోత్సవాలు. 7వ రోజు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విశాఖ మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ. అన్యాయానికి గురైన వారికి అండగా జగన్ ఉంటారని పార్టీ నేతల హామీ. చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిగా అవతారం ఎత్తారన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల. దళితవాడలో 5,000 గుళ్ల నిర్మాణం ఏంటంటూ ఫైర్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.